కాల్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాదం పాలు తయారు చేస్తున్నాం. పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్, చిన్న వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను. ఈరోజు లీటర్ పాలు ఫ్రెండ్స్, లీటర్ పాలు తెచ్చుకొని, చిక్కటి పాలు తెచ్చేసుకొని మీడియం సైజులో ఉంచేసి ఒక 5 నిమిషాల సేపు దాకా పొయ్యి మీద మరుగు పట్టేదాకా ఉంచాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి, మీగడ కట్టకూడదు. కలుపుతూ దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే పాలు, బాదం పాలు తయారు చేసుకోవడానికి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ఈ బాదం పప్పులు ఒక కప్పుడు, జీడిపప్పులు ఒక కప్పుడు, యాలక్కాయలు ఒక 6, కర్బూజా విత్తనాలు కూడా ఒక అరకప్పు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏలు అనేది కొంచెం నాకు కట్ అయింది, అందుకని రోట్లో వేసి నూరుతున్నాను బాదం పప్పులు, జీడిపప్పులు, యాలక్కాయల్ని. మీరు చాకుతో కట్ చేసి వేసుకోవచ్చు బాదం పాలు తయారు చేసుకోవడానికి. ఇవన్నీ ఎందుకంటే నా వేలు అనేది కట్ అయ్యింది, అందుకనేసి రోట్లో నేను చిన్న చిన్న పీసులుగా దంచుతున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి బాదం పాలు. ఇండు దాకా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కప్పుడేమో జీడిపప్పులు, బాదం పప్పులు కప్పుడు, యాలక్కాయలు ఒక 10 తీసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు నైస్గా, అందుకనేసేసి నేను రోల్లో నూరుతున్నాను. ఏలు కట్టయింది, ఈసారి వీడియోలో చూపిస్తాను. అందుకనేసేసి నేను కట్ చేయలేకపోయాను, అందుకని ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకనేసేసి ఎండ బాగా కాస్తుంది ఫ్రెండ్స్, కూలుగా బాదం పాలు తయారు చేసుకొని తాగుదామనేసేసి, చల్లగా కొంచెం ఎంత ఎండ అంటే అంత ఎండాకాలం కన్నా ఎక్కువ ఎండ కాస్తుంది. అందుకనేసేసి బాదం పాలు తయారు చేసుకోవడానికి చిక్కటి పాలు లీటర్ తెచ్చుకున్నాను. లోలో ఉంచేసి కలుపుకుంటూ మరుగు వచ్చిందాకా ఒక 5 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి పాలు అనేది. అందులో నీటి శాతం కూడా తగ్గి కొంచెం చిక్కబడతాయి పాలు అనేది. 2-3 పొంగులు వచ్చిందాకా ఉంచాలి, కలుపుతూ ఉండాలి. గెరెట కానీ అట్లకాడ కానీ తీసుకొని కలుపుతూ ఉంటేనో అడుగు పట్టకుండా మాడకుండా ఉంటాయి. ముందుగా పాలు పోసేటప్పుడు 1 టేబుల్ స్పూను గిన్నెలో పాలు వేసుకొని పాలు మొత్తం అందులో పోసుకోవాలి గిన్నెలో. అప్పుడు అడుగు పట్టకుండా చిక్కగా తయారవుతాయి, ఉడుకుతూ ఉంటాయి. ఎందుకని అంటే ఫ్రెండ్స్, ఇదే విధంగా వేసుకుంటే చిక్కదనంగా ఉంటుంది. మనం తాగేటప్పుడు కూడా చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. మనం ఇవన్నీ వేసుకొని తయారు చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా పలుకులుగా ఉంటే నోటికి తినడానికి రుచిగా ఉంటాయి. తాగేటప్పుడు బాదం పాలు ఎంతో రుచిగా టేస్టీగా ఉంటాయి. చిన్నలు పెద్దలు అందరూ తాగొచ్చు. మనం స్టోర్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో కూడా ఉంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాసు తాగొచ్చు. తాగితే ఆరోగ్యానికి బలం. ఈ బాదం పప్పులు, జీడిపప్పుల వల్ల కూడా కంటి చూపు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. పాలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే బయట గ్లాస్ వచ్చేసి ఫ్రెండ్స్ 30 రూపాయలు తీసుకుంటున్నారు బాదం పాలు గ్లాసు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కాస్ట్లీగా తాగాలంటే 60 రూపాయలు, 100 రూపాయలు అలాగా. పార్సిల్ చేస్తే 100 రూపాయలు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకెందుకులే అనేసి 1 లీటర్ పాలు, లీటర్న్నర తెచ్చేసి ఇదే విధంగా గిన్నెలో 1 స్పూన్ నీళ్ళు పోసుకొని, చిక్కటి పాలు గిన్నెలో పోసుకొని మీడియం సైజులో ఉంచి గెరెట పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీగడ కట్టకుండా చిక్కగా తయారవుతాయి. బాదం పాలు తయారు చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్. ఒక 15 నిమిషాల సమయం దాకా పట్టింది ఫ్రెండ్స్. అలా తయారు చేసుకుంటే మనం ఒక 5 రోజుల దాకా హ్యాపీగా తాగేయచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం. కూల్ బాదం పాలు, రుచికి రుచి, టేస్ట్కి టేస్టీ, అదిరిపోయే అది బాదం పాలు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టం లేదు, చక్కెర మాత్రం 1 కప్పుడు వేసుకోవాలి. చక్కెర వేసుకుంటే బాగుంటుంది. టేస్టీకి సరిపోయినంత చక్కెర వేసుకోవాలి. నేను 1 కప్పుడు వేసాను. లీటర్న్నర పాలు చిక్కటివి కప్పు వేసాను చక్కెర.
పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది. బాదం పాలు తయారు చేస్తున్నాము. రుచికరమైన బాదం పాలు కంటి చూపుకి, ఎముకల బలానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ బాదం పాలు ఇంట్లో తయారు చేసుకొని తాగొచ్చు. 5 రోజుల దాకా నిల్వ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని కూల్గా ఎంతో తాజా అయిన యాలక్కాయలు, బాదం పప్పులు, జీడిపప్పులు, కర్బూజా విత్తనాలతో తయారు చేసుకుంటున్నాం. మీకు నచ్చితే ఇవి పలుకులుగా కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. కొంచెం చిక్కదనం అనేది వచ్చేసిద్ది అనేసి నేను చెయ్యి బాగలేదు కదా ఫ్రెండ్స్, కట్ అయింది. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్. కలుపుకుంటూ ఉంటే 5-6 ఉడుకులు పడతాయి పాలు అనేది. లోలో ఉంచేసుకొని చిక్కడి పాలు తీసుకొని లోలో ఉంచేసి 5 నిమిషాల సేపు దాకా 2-3 మరుగులు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పుడు వేసాము. వీడియోలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఒక కప్పుడు పౌడర్ వేసాం. బాదం పాలు పౌడర్ అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంది ఇలా చెప్తుంది అనుకుంటారు. బాదం పాలు పౌడర్లోనే తయారు చేసుకోవడానికి ఆ పౌడరు షాప్లో తెచ్చుకొని తక్కువ కాస్టే ఉంటుంది. ఒక కప్పుడు వేసుకున్నాను. 1.5 లీటర్ పాలకి కప్పుడు పౌడర్ వేసేసి స్టవ్ కట్టి వేసా ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం స్టవ్ కట్టి వేసి కలుపుకుంటా ఉన్నాను. ఈ పౌడర్ ఒక కప్పుడు వేసుకున్నాను 1.5 లీటర్ పాలకి. ఇది బాదం పాల పౌడర్ అనేది షాపుల్లో దొరికిద్ది, పచారీ కొట్లో దొరికిద్ది, దుకాణంలో దొరికిద్ది, అన్ని చోట్ల దొరికిద్ది. బాదం పాల పౌడర్ తయారు చేసుకోవడానికి అది తెచ్చేసుకొని రెడీమేడ్గా తెచ్చుకొని మనం ఈ ఎన్ని కావాలంటే అన్నీ ఇది మాత్రం వేసుకొని కొలతలతో వేసుకొని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేయచ్చు. పిడతలో కానీ కొండలో కానీ పోసుకొని కూలుగా ఆరోగ్యంగా బాగుంటుంది. నేను ఇవన్నీ ఇంకా కొంచెం మంచిగా చేసుకుందామనేసి బాదం పప్పులు, జీడిపప్పులు, యాలక్కాయలు, కర్బూజా విత్తనాలు, పుచ్చ విత్తనాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. లేదు అనుకున్న నానబెట్టైనా మిక్సీలో వేసి అయినా వేసుకోవచ్చు. నేను ఈ పలుకులుగా ఉంటుంది, తినేటప్పుడు తాగేటప్పుడు బాగుంటుంది అనేసి ఇలా వేసాను. ఒక్కప్పుడు వేసాను ఫ్రెండ్స్. అన్నీ కలిపి సన్నగా తరిగినవి. యాలక్కాయని దంచి వేసుకున్నాం 5-6 కాయలు. ఈ పౌడర్ వచ్చేసి ఫ్రెండ్స్ అన్ని చోట్ల దొరికిద్ది. ఈ కాస్ట్ వచ్చేసి ప్యాకెట్ 120 రూపాయలు. ఇవి 5 లీటర్ల దాకా 5 లీటర్ల పాలకి ఆ ప్యాకెట్ మొత్తం వేసి కలుపుకొని తయారు చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అంత పౌడర్ అనేది ఉంటుంది. 120 రూపాయలు ఈ ప్యాకెట్ వచ్చేసి. బాదం పాలు తయారు చేసుకునే పౌడరు రెడీమేడ్గా షాపుల్లో దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఆ పౌడర్ని నేను కప్పు వేసాను. షాపుల్లో కూడా దొరికింది. కిరాణా షాపుల్లో, సరుకులు తెచ్చుకునే షాపుల్లో, డీమార్కులో, అన్ని షాపుల్లో. ఇంకా సరేననేసి అది బాదం పాలు అనేది పూర్తిగా చల్లారినాక ఫ్రెండ్స్ ఫ్యాన్ కింద ఉంచేసాము. పూర్తిగా చల్లారినాక చాలా సమయం పట్టింది నాకు. అరగంట సమయం పట్టింది. కలుపుకుంటూ ఆరనిచ్చినాక అవి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో మజా సీసాలు కానీ, థమ్సప్ సీసాలు కానీ ఏయో ఒకటి ఉంటాయి ఇంట్లో ప్లాస్టిక్వి. వాటిల్లో మనం ఈ బాదం పాలు అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేయంగా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో. ఇంకొక గ్లాసు ఉన్నాయి బాదం పాలు. ఫిల్ చేసుకున్నాను. గరాటా పెట్టేసేసి ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకొని తాగేయచ్చు. మిగతాయి ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ ఉన్నాయి ఇంకా. నేను తయారు చేయంగా ఫిల్ చేశాను ఒక బాటిల్కి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి కూలింగ్ మీద తాగితే ఎంతో రుచికరంగా ఉంటాయి. లేదు అంటే కనుక ఆ గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ ముక్కలు వేసుకొని తాగేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.